గోవిందాయ నమ. శ్రే నమ. శ్రీధరాయ నమ. శ్రీమతే రామానుజాయ నమ. అస్మద్గురుభ్యో నమ. ప్రియ భగవద్బంధువులందరికీ అనేక దాసోహములు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం. మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాము. అందులో నారద మహర్షి వారు అనన్యమైన భక్తి యొక్క రీతి ఎలా ఉంటుంది, అనన్యమైన భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, భక్తి గొప్పతనం ఏమిటి, ఆ లక్షణం ఏమిటి, ఇవన్నీ కూడా వివరిస్తూ అందులో భాగంగా వారు చెప్పడమే కాకుండా ఇతరత్ర ఆచార్యులు లేదా భగవంతుడే ఏ సందర్భాల్లో ఏమి చెప్పి ఉన్నారు భక్తి గురించి అన్న విషయాలను కూడా ఇక్కడ ఉటంకిస్తున్నారనమాట. అందులో భాగంగా పూజాదిష్వనురాగ ఇది పారాశర్య, పరాశరణందనుడైన వ్యాసమునీంద్రుని అభిప్రాయమును అనుసరించి పూజాదికమందు అనురాగము కలిగి ఉండుటయే భక్తి అగును. వ్యాస మహర్షి వారు భక్తి గురించి ఏం సెలవించారో దాన్ని కూడా నారద మహర్షి వారు ఇక్కడ ఉటంకిస్తున్నారనమాట. మానవుడు తన తనువును, మనమును అంటే మనస్సును, ధనమును భగవంతుని పూజా సామాగ్రిగా భావించి అత్యంత శ్రద్ధాపూర్వకముగా యథావిధిగా ఆ సామాగ్రులతో భగవంతుని ప్రతిమను గాని విశ్వరూప పరమాత్మను గాని పూజించుచూ ఉండవలేను. ఎప్పుడు మనస్సు భగవానుని పూజ ఎందు సంలగ్నమగునో అప్పుడు అది తనంతట తానే బంధనకారకములైన లౌకిక విషయముల నుండి తొలగిపోవును. భగవానుని పూజను కాయికముగాను మానసికంగా కూడా చేయవలేను. ఆ క్రియ వలన భగవంతుడి పరమ పద్మ ప్రాప్తించును. ఇది వ్యాస మహర్షి వారు సెలవిస్తున్నారు. అసలు పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి? చాలామందికి ఇక్కడే డౌట్ అన్నమాట. ఏమండి, ఆ ఒత్తులు, ఈ కుంది, ఆ దీపము, లేకపోతే ఈ ప్రమిద అగ్గిపెట్టెతో దీపం వెలిగించవచ్చా, లేకపోతే ఇంకేంటి ఒక జ్యోతి వెలిగించి దాంతో మిగతా జ్యోతులు వెలిగించాలా, చుకుంకిరాలు తీసుకొచ్చి దాంతో కొట్టి నిప్పు పుట్టించి దీపం వెలిగించాలా? ఈ ప్రశ్న ఇంకా తీరల. కర్పూరం గురించి, రకరకాల కుందుల గురించి, కుంకుమార్చన, అందులో రకరకాల కుంకుమలు, వాటికి రకరకాల ఫలితాలు, ఇవి తెల్లారే విషయాలు కాదు, అంత పెద్ద లిస్టు ఉంటుంది. కానీ అసలుకి పూజకు కావాల్సిన సామాగ్రి గురించి వ్యాస మహర్షి వారు ఏం చెప్తున్నారు తెలుసా? మనిషట తన తనువును అంటే తన శరీరాన్ని, తన మనస్సును, తన ధనము, తన దగ్గర ఉండే వస్తువు, మన దగ్గర ఏదైతే మనకు లభించి ఉన్నాయో వాటన్నిటికి కూడా భగవంతుడి పూజా సామాగ్రిగా వినియోగించాలి అని చెప్తున్నాడు. మన శరీరం ఏమిటంటే భగవంతుడికి పూజ ఎంతో ఉపయోగపడే ఒక సామాగ్రి, మనస్సు భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక సామాగ్రి. మన దగ్గర ఉండే పదో పరకో లేదంటే వస్తువులో ఏమున్నాయో భగవంతుని ఆరాధించడానికి ఉపయోగపడే సామాగ్రి. అంటే ఏంటంటే మొత్తము నీ దగ్గర ఏమున్నాయో మొత్తం కూడా భగవంతుడిని ఆరాధించడం కోసం ఉపయోగపడే వస్తువులు తప్ప నా సుఖము కోసము, నా ఇంట్లో వాళ్ళ సుఖము కోసము, నేనేదో అనుభవించడం కోసము, తద్వారా క్షణికమైన ఆనందాన్ని పొందడం కోసం ఉపయోగపడేవి కాదు. ఇవన్నీ భగవంతుడిని ఆరాధించి సాధన ద్వారా భగవంతుడు చేరడానికి ఉపయోగపడతాయి. ఏమిటి? ఈ శరీరము, ఈ మనస్సు నీకు ప్రాప్తించింది ఏదో అది. ఇది ఇక్కడ వ్యాస మహర్షి వారు చెప్తున్నారు. కాబట్టి వీటిని సవ్యంగా వాడమని చెప్తున్నారు ఇక్కడ వ్యాస మహర్షి వారు. శ్రద్ధగా, అత్యంత శ్రద్ధాపూర్వకంగా యథావిధిగా ఆ సామాగ్రులతో భగవంతుడి ప్రతిమను, విశ్వరూప పరమాత్మ భగవంతుడు అంతా ఉన్నాడు అనే ఒక భావనతోటి భగవంతుడిని చక్కగా దృష్టిలో పెట్టుకొని ఆరాధన చేయడము. ఆరాధన అంటే అది నీ శరీరంతో నీవు చేసే ప్రతి సత్కర్మ ఆరాధన. భగవంతుడి కోసము నీ ఆరాటం, నీ ప్రేమ, నీ అనురక్తి, భగవాన్ పట్ల నీకు ఉండే విశ్వాసం, నీకుండే భావన, మనస్సు నుండి నీవు భగవంతుడికి చేసే పూజ. నీ దగ్గర ఉన్నవి ఏమిటో భగవంతుడిని ఎందు మనసు నిలిపిన భక్తుడు చక్కగా సద్వినియోగం చేస్తాడు. జేబులో డబ్బులు ఉంటే పేకాడే వాళ్ళు కొందరు, తిరగొద్దాం సరదాగా అని జల్సాలు చేసే వాళ్ళు కొందరు, జేబులో డబ్బులు ఉంటే గోవాలకో ఇంకెక్కడికో పోయి 4 రోజులు బలా దొరికే వాళ్ళు కొందరు. అదే భక్తులైతే 4 రూపాయల జేబులో డబ్బులు ఉంటాయి. దీంతో ఏదైనా మనకి మన జీవితానికో ఇంకొకరికో ఏదైనా పనికొచ్చే సత్కార్యం భగవంతుడి పేరుతో చేద్దామా? భక్తులు అలాగే ఆలోచిస్తారు. కారణం ఏంటంటే అవి ఇచ్చింది కూడా భగవంతుడేనండి. నీకు ఒక వస్తువు, ఆ సామాగ్రి నీ చేతిలో 10 రూపాయలు డబ్బు పెట్టిన వాడు భగవంతుడే. దాంతో మంచి విషయాలకు, మంచి పనికి అన్నీ వాడు, అప్పుడు అది భగవత్ పూజ అవుతుంది. లేదు జల్సాలు చేస్తాను పెట్టి నా ఇష్టం అంటే నా ఇష్టం, నేను సంపాదించుకున్నా, నేను కష్టపడ్డా, నేను అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి అంటే నేను 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 అనే ప్రక్రియే భగవద్గీతలో పనికిరాదు. నువ్వు చెడిపోతావురా.
నేను అనుకున్నావంటే, నేను నాది అనుకున్నావంటే నువ్వు చెడిపోతున్నావు అని అర్థం అనేసి భగవద్గీతలో పరమాత్మ క్లియర్గా చెప్పేశారు. చెడిపోతారు అంతే. నేను నాది నా ఇష్టం అనుకునే వాళ్ళు చెడిపోతారు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. భగవత్ ప్రసాదం ఇదంతా చక్కగా సద్వినియోగం చేయాలి అనుకునే భక్తుడు మిగిలి ఉంటాడు. మంచి పదవిని అంటే పరమపదాన్ని పరమాత్మను పొందుతాడు. ఇది గ్రహించాలి. ఎప్పుడు మనస్సు భగవంతుడి పూజ ఎందు సంలగ్నం అవుతుందో అప్పుడు అది తనంతట తానే బంధనకారకమైన లౌకిక విషయం నుండి తొలగిపోవును. ఎప్పుడు నీ మనసు నిరంతరం పరమాత్ముడికి దగ్గర అవుతూ ఆయన్ని సేవించడం ఎందు, ఆయన్ని సేవగా భావించే కర్తవ్యాలు నిర్వర్తించడం ఎందు, ఆయన భజ ఎందు, నామస్మరణ ఎందు ఎప్పుడు నీ మనస్సు పడిపోతుందో ఇది శాశ్వతం తప్ప ఇతరమంతా శాశ్వతం కాదు అనే ఒక ఆ దృష్టికి, ఆ పరిస్థితికి ఆ భక్తియే నిన్ను చేర్చుతుంది. ఈరోజు ప్రతి చిన్న విషయమో ఏదో గొప్ప అనుకుంటాం. వాళ్ళకి ఇచ్చి నాకు ఇవ్వలేదే, వాళ్ళని పిలిచి నన్ను పిలవలేదే, వాళ్ళకి దక్కింది నాకు దక్కలేదే, వాళ్ళు అనుభవిస్తానని అనుభవించడం లేదే, ఈ ఆరాటం అనుకుంటుంది. ఎప్పుడు నీ భక్తిలో పడతావో నీ కళ్ళ ముందు ఎంతమంది ఎన్ని రకాలు అనుభవిస్తున్నా అది నీకు లేకపోయినా ఏమీ అనిపించదు, దాని మీదకు మనసు పోదు. ఆ విధంగా భక్తి నిన్ను సంస్కరిస్తుంది. అప్పుడు ఈ లౌకికమైన విషయాల గురించి ఆటోమేటిక్గా నువ్వే దూరం అయిపోతావు. ఇది వ్యాస మహర్షి వారు ఇక్కడ సాధకుడికి సెలవిస్తున్నారు. భగవంతుడి పూజను కాయికముగాను మానసికంగా కూడా చేయాలి. ఈ క్రియ వలన భగవంతుడి పరమపదం ప్రాప్తించును. ఇది చెప్తున్నారు వ్యాస మహర్షి వారు. భగవంతుడిని ఆరాధించడం కాయికంగా అంటే శరీరంతో పువ్వులు పత్రి కోసుకొచ్చి అగరబత్తిలు వెలిగించేసి దీపం పెట్టి ఏదో పొద్దున 8 గంటలప్పుడు ఏమో ఒక 5 నిమిషాలు, సాయంత్రం 6 గంటలప్పుడు ఒక దీపం పెట్టి 5 నిమిషాలు, ఇది మాత్రమే కాదు మానసికంగా నిరంతరం భగవంతుడిని పూజించాలి అని చెప్తున్నారు. కాయికంగా చేయడానికి కూడా నియమ నిబంధనలు ఉంటాయి. మహిళలు అనుకోండి, కాయికంగా చేయడానికి పీరియడ్స్ వస్తే చేయగలరా 5 రోజులు? చేయలేరు. మగవారు ఏదన్నా సూతకము ఇంకేదైనా వచ్చింది, శౌచము అశౌచము, చేయగలుగుతారా? వాళ్ళు చేయలేరు. పిల్లల్ని కానీ ఉంటారు, బాలింతలుగా ఉంటారు, డెలివరీ అయి ఉంటారు, పూజ చేయాలని ఉంటుంది, చేయగలుగుతారా? చేయలేరు. కాయికంగా భగవంతుడిని ఆరాధించడానికి కొన్ని రకాల నియమాలు ఉంటాయి. బాహ్య అభ్యంతర శుచిత్వం అంటారనమాట. స్నానం అది చేసి ఉతికిన వస్త్రం కట్టుకొని దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే శరీరంతో చేసే ఆచరణకు నియమాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ నియమాలు మనకి కుదరనప్పుడు చేయలేము, ఆపాల్సి వస్తుంది. కానీ వ్యాస మహర్షి వారు ఏం చెప్తున్నారంటే కాయికంగా కాదు మానసికంగా కూడా ఎప్పుడూ భగవంతుడి పూజ ఆపకుండా చేయాల్సింది అని చెప్తున్నారు. ఇంకా చెప్పంటే అసలైన పూజ ఇది. ఎలా ఆపకుండా చేయాలి మానసికంగా అంటే, మానసికంగా నిరంతరము నిత్యం కూడా భగవంతుడిని స్మరించుకోవడానికి ఒక నామం పట్టుకొని కృష్ణ, గోవింద, నారాయణ, వాసుదేవ, రామచంద్ర ఏదో ఒకటి నీకు ప్రేమైన ఒక నామం పెట్టుకొని ఆ నామాన్ని ఎప్పుడో మనసులో పెట్టుకొని ఏ పని చేసుకున్నా సరే మానసికంగా స్మరించుకోవడం, బయటకి అనుకోవడం. ఏ పని చేస్తున్నా నీకు ప్రేమైన ఆ భగవంతుడిని, ఆయన మూర్తిని, ఆయన మొహాన్ని, ఆ స్వామిని ఎప్పుడు కూడా తలుచుకోవడం. ఆ స్వామితోటి మానసికంగా కనెక్ట్ అయి బ్రతకడం. నువ్వు మానసికంగా ఆ స్వామితోటి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటున్నావు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఆ స్వామి నీతోటే ఉంటాడు. మానసికంగా ఆయనతోటి మాట్లాడుకుంటూ ఉంటావు, ఆయనతోటి కనెక్ట్ అయి ఉంటావు. ఈ స్థితికి వెళ్ళావంటే అసలైన పూజ నువ్వు చేస్తావని అర్థం. కాయికంగా చేసే పూజ పొద్దున ఒక 5 నిమిషాలు పూజ గదిలో, సాయంత్రం 5 నిమిషాలు పూజ గదిలో, మిగతా టైం అంతా కూడా లౌకిక వ్యాపకంలో వ్యవహారాల్లో పడిపోయి ఇది పూజ అంటే మరి దీనికి ఎంత ఫలితం వస్తుంది, ఎంత సాధన, ఇట్లాంటివి ఎన్ని జన్మలు చేస్తే మరి పరమాత్మని చేరతామని చెప్పలేరు. కానీ మానసికంగా మాత్రం భగవంతుడితో నిత్యము నిరంతరం కనెక్ట్ అయ్యి ఉండు నువ్వు. అదే అసలైన పూజ. కాయికంగా చేయడం నియమాలునే, ఆ నియమాలు పాటిస్తూ చేయి. మానసికంగా మాత్రం ఎప్పుడూ చేయి, కంటిన్యూషన్గా, అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా ఆయనతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండు నువ్వు. అదే అసలైన పూజ. భక్తుడు అనేవాడు అలాగే ఉంటాడు అని స్పష్టంగా ఇక్కడ వ్యాస మహర్షి వారు సెలవిస్తున్నారు. వ్యాస మహర్షి వారు పూజ విధానం ఎలా ఉంటుంది అనేసి చెప్తున్నారని నారద మహర్షి వారు చెప్తున్నారు. ఇక్కడ చక్కగా నేర్చుకుని ఆ విధంగా పెద్దలు చెప్పినట్లు ఆచరించే ప్రయత్నం చేద్దాము. అలాగే ఇంకా మంచి విషయాలు ఏం చెప్తున్నారు మనం బాగుపడటానికి నారద మహర్షి వారు రేపటి ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.